proposal Andhra Pradesh Town Planning Act 1920, Municipal Corporation Act 1955, APCID Act 2014, Andhra Pradesh Metropolitan Region and Urban Development Authorities Act 2016ని అమెండ్మెంట్ చేయడానికి చేసిన ప్రతిపాదన. అమెండ్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం హైట్, అంటే మనం హై రైజ్ స్ట్రక్చర్ అనగానే 18-24 ఉంటుంది, 18 మీటర్లు దాటి. సో దాన్ని 18 మీటర్ల నుంచి 24 మీటర్లు. ఇప్పుడు ఏంటంటే 18 మీటర్లు అనగానే హై రైజ్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఆ 18 మీటర్లని 24 మీటర్లకి పెంచడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ మధ్య హై రైజ్ బిల్డింగ్స్ని కట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, అపార్ట్మెంట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి. సో వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, డిలే అవుతుంది అని చెప్పేసి ప్రాసెస్ 24 మీటర్లకి పెంచినా కూడా ఎక్కడా కూడా నిబంధనలు సవరించాల. ఇది ఫైర్ రిక్వైర్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా రిలాక్సేషన్ లేకోకుండా కేవలం 18 మీటర్లో హై రైజ్ బిల్డింగ్, ఇప్పుడు 24 మీటర్లలో ఎత్తున్న బిల్డింగ్స్ని హై రైజ్ బిల్డింగ్స్గా పరిగణించే విధంగా అమెండ్మెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు. మహారాష్ట్రలో 24 మీటర్లు ఉంది హై రైజ్ బిల్డింగ్ అంటే, కర్ణాటకలో 21 మీటర్లు హై రైజ్ బిల్డింగ్ అని ఉంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లో వాటన్నిటిని పరిగణలో తీసుకుని ఇక్కడ డెవలప్మెంట్ని స్పీడప్ చేయడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.